जय भीम, जय मूल निवासी, जय आदिवासी, जय ఎరుకల మిత్రులారా 2022 ఆగస్టు 31వ తేదీన క్రిమినల్ ట్రైబ్ అనే చట్టం ఎత్తివేయబడేటువంటి దినం. అంటే భారతదేశంలో వలసవాదులు ఇండియేతరులైనటువంటి బ్రిటిషర్స్ ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు వ్యాపారాని కోసం వచ్చేసి ఇక్కడ రాజ్యాధికారం అంటే ఇండియా భూభాగం మీద ఉన్నటువంటి ఈ రాచరిక వ్యవస్థని తమ కంట్రోల్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ ప్రజలైతే కుల వ్యవస్థ బారిన పడి బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ విషకోరల్లో చిక్కుని వేలాది కులాలుగా విడదీయబడి ఉన్నటువంటి ప్రజలున్నారో వాళ్ళు సంచార జాతిగా, సంచార కులాలుగా, సంచార ప్రజలుగా ఈ దేశం మొత్తంలో తిరుగుతున్నటువంటి క్రమం. ఒకటి మిత్రులారా, ఈ ఇండియాలో నందకుమార్ దేవ్ అనే ఒక బ్రాహ్మణుణ్ణి అత్యాచారం నేరం క్రింద బ్రిటిషర్స్ వారిని అతన్ని అరెస్టు చేసి శిక్షించినందుకు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా 1857లో మొదటి స్వాతంత్ర పోరాటం అనేది తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే భారత భూభాగం మీద డచ్చి, ఫ్రెంచి, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు, వెళ్ళారు. అదేవిధంగా బ్రిటిషర్స్ వచ్చారు, 150 సంవత్సరాలు ఇక్కడ ప్రత్యక్షంగా పాలన కొనసాగించారు. అదే క్రమంలో 600 సంవత్సరాలు ఈ దేశంలో ముస్లింల పాలన జరిగింది, వాళ్ళు కూడా పతనం అయిపోయారు. అంటే ఇక్కడ 1951 ఆగస్టు 31వ తేదీకి ఒక చారిత్రక నేపథ్యం ఉందనే విషయాన్ని తెలియజేయడానికి ఇంత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే 1951 ఆగస్టు 31వ తేదీ అంటే అంతకుముందు అంటే 80 సంవత్సరాల కాలం ఇండియా భూభాగం మీద 80 సంవత్సరాల కాలం అంటే 1871 సంవత్సరంలో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ జేఎం స్టీఫెన్స్ అనేటువంటి అతను ఇండియాలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి సంచార జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణీయ వ్యవస్థ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆనాడు 200 కులాలపై, సంచార తెగలపై, ఇండియా మూలవాసులపై క్రిమినల్ ట్రైబ్ అనే యాక్ట్ను తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు 1871 సంవత్సరంలో బ్రిటన్లో దీని రూపకల్పన చేశారు. అటు తర్వాత ఇండియాలో 1902 సంవత్సరంలో ఈ ఇండియాలో ఉన్నటువంటి మూలవాసుల మీద ఈ చట్టం ప్రయోగం జరిగింది. అటు తర్వాత 1988 సంవత్సరంలో పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ని ఈ రాష్ట్రంలో, దేశంలో, భారతదేశంలో అమల్లోకి రావడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరు క్రిమినల్స్? ఒకటి మనం ఆలోచిస్తే వలసవాదులైనటువంటి బ్రిటిషర్స్ కంటే ముందు ముస్లింల పాలన జరిగిందనుకున్నాం. ముస్లింల కంటే ముందు ఈ భారతదేశంలో ఇండియేతరులైనటువంటి బ్రాహ్మణులు, యురేషియన్స్, ఇండియేతరులు, ఆర్యన్స్ వాళ్ళు ఇవాళ బ్రాహ్మణులుగా వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా కొనసాగుతున్నటువంటి వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్గా మార్చారు వీళ్ళని. అంటే ఆహారం కోసం, జీవనోపాధి కోసం సంచార జీవితం గడుపుతున్నటువంటి ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ దేశ మూలవాసులైన ప్రజలపై క్రిమినల్ ట్రైబ్ అనేటువంటి చట్టం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లుగా తయారైపోయి 200 కులాలపై, 200 మూల నివాసి తెగలపై, 200 ఆదివాసీ తెగలపై క్రిమినల్ ట్రైబ్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎవరి సహకారంతో తీసుకొచ్చారు? జేమ్స్ స్టీఫెన్స్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ తీసుకురావడానికి మూల కారణం ఒక్కసారి ఆలోచిస్తే ఇండియాలో ఉన్నటువంటి
ఇండియేతరులైనటువంటి స్థానికులుగా కొనసాగుతున్నటువంటి ఆర్య బ్రాహ్మణుల సహకారంతో క్రిమినల్ ట్రైబ్ అనేటువంటి చట్టం రూపొందించబడ్డది. ఈ చట్టం 1908 సంవత్సరం నుంచి ఇండియాలో అనేక ప్రాంతాల్లో ప్రజలని అనేక చిత్రహింసలు పెట్టేసేసి బంజరు దొడ్లలో ప్రజల్ని బంధించేటువంటి చరిత్ర ప్రపంచ సామాజిక చరిత్రలో ఎక్కడ జరిగిందో నాకైతే తెలియదు. కానీ ఇండియా భూభాగం మీద మాత్రం 200 తెగలని 200 మూల నివాసి తెగల ప్రజలని తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురి చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎరుకల జాతి ప్రజలు వీరోచితమైన పోరాటం చేశారు. ఎరుకల జాతి ప్రజలు యానాది తెగ ప్రజలు కలుపుకొని వీరోచితమైన పోరాటం చేశారు. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు మద్రాసుకు జవహర్లాల్ నెహ్రూ వస్తే ఎప్పుడు స్వతంత్ర పోరాటం, ఈ బూటకపు స్వతంత్ర పోరాటం, మేమే స్వతంత్రం చేస్తున్నాం, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోండి చేస్తున్న పోరాటంలో నెహ్రూ మద్రాసుకు వస్తే ఎరుకల జాతి ప్రజలు ఓ బ్రాహ్మణ, ఓ జవహర్లాల్ నెహ్రూ మా పైన క్రిమినల్ యాక్ట్ అన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు, ఈ చట్టాన్ని మీరు వెత్తివేయాలి, రద్దు చేయాలని మద్రాసులో ఎరుకల జాతి ప్రజలు నినదించారు. అటు తర్వాత 1936 సంవత్సరంలో ఆ స్వతంత్రం అనంతరం రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి బ్రాహ్మణుడు కూడా అతను కూడా ఆంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు మా మీద బలవంతంగా చట్టాన్ని రుద్దారు. ఈ చట్టాన్ని ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఈ తెలుగు నేల మీద ఎరుకల జాతి ప్రజలు వీరోచితమైన పోరాటం చేశారు. ఇండియా మూలవాసులైనటువంటి ఎరుకల జాతి ప్రజలు వీరోచితమైన పోరాటం చేశారు. అయితే 1908 నుంచి 1952 ఆగస్టు 31 వరకు ఎరుకల జాతి ప్రజల యొక్క పరిస్థితి ఏముందంటే వీళ్ళని సెటిల్మెంట్స్ అని ప్రాంతాల్లో నిర్బంధించారు. ఎరుకల వాళ్ళ వృత్తులు లేవు, వృత్తులు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ సెటిల్మెంట్ ప్రాంతాలుగా డిక్లేర్ చేశారు. ఆ సెటిల్మెంట్ ప్రాంతాల్లో ఇటు నిజాం ఏజెంటుగా పనిచేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఏజెంటుగా పనిచేసినటువంటి నిజాం పరిపాలనలో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ లింగాల మహబూబ్ నగర్ ఈనాడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లింగాలని 1912 సంవత్సరంలో సెటిల్మెంట్ ప్రాంతంగా డిక్లేర్ చేశారు. అదేవిధంగా స్టూవర్ట్పురం, బిట్రగుంట, సీతానగరం ఈ విధంగా మొత్తం తెలుగు నేల మీద 7 సెటిల్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేసి ఎరుకల జాతి యొక్క స్వీయ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి వలసవాదులు, బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు, బ్రాహ్మణవాదులు, అగ్రవర్ణ వ్యవస్థ, బ్రిటిషర్స్ ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్రకు 80 సంవత్సరాల కాలం ఎరుకల జాతి ప్రజలు తీవ్రమైనటువంటి అణచివేతకు, అవమానాలకు, నిర్బంధానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన విశేషమైనటువంటి కృషి, అనేక త్యాగాల ఫలితంగా 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎరుకల జాతి ప్రజలు మరొక పోరాటాన్ని మొదలుపెట్టారు. ఏది? మేము అప్పటికే మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీలో అక్కడ రిజర్వేషన్ జాబితాలో ఉన్న ఎరుకల జాతి ప్రజలు అక్కడ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అన్నటువంటి పోరాటం చేయడం జరిగింది. అంటే ఒకవైపు రిజర్వేషన్ పోరాటం, ఒకవైపు క్రిమినల్ ట్రైబ్ చట్టానికి వ్యతిరేకమైన పోరాటం, ఈ రెండు పోరాటంలు ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర ఈ తెలుగు నేల మీద ఉన్నటువంటి ఏకైక తెగ ఏదైనా ఉన్నట్టే అది ఎరుకల జాతి ప్రజలని విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆనాడు దొంగ ముద్ర వేయబడ్డాయి, దొంగగా చిత్రీకరించబడి అవమానాలకు గురైనటువంటి ఎరుకల జాతి ప్రజలు తమ జీవనోపాధి కూడా చేస్తున్న జీవనోపాధిని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎరుకల జాతి ప్రజల్ని నిర్బంధంగా గురి చేసి అనేక రకాలైనటువంటి శారీరక మానసిక ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలు ఈనాటికి కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రిజర్వేషన్లు, భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిన రిజర్వేషన్లు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కుల వ్యవస్థ ద్వారా, బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ ద్వారా ఈ ఎరుకల జాతి ప్రజలు పూర్తిగా అవమానాలకు గురైనటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎరుకల జాతి ప్రజలు
కోలుకోలేనటువంటి దశ ఇలా కనపడతా ఉంది. అందుకోసమే ఎరుకల జాతి మిత్రులారా 1997 ఆగస్టు 3 అంటే ఇదే నెల 3వ తేదీ నాడు ఒక చారిత్రక పోరాటానికి నాంది పలికాం. ఆనాడు ఎరుకల జాతి ప్రజలు ఈ తెలుగు నేల మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే అవమానాలకు గురైనరో, ఎక్కడైతే అన్యాయాలకు గురైనరో, ఈ అన్యాయాలకు అవమానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం కోసము ఈ ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితిని స్థాపించడం జరిగింది. అటు తర్వాత ఎరుకల జాతి స్వీయ గౌరవాన్ని తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీ నాడు పల్లె పల్లెకు ఎరుకల జాతి ప్రజలు ఉన్న ప్రతి చోట ఎరుకల జాతి స్వీయ గౌరవ పోరాట జెండాలు ఎగురవేయాలనేటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది గత 25 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మిత్రులారా, ఎరుకల జాతి మిత్రులారా, ఎరుకల జాతిలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ విషకోరల్లో చిక్కి అనేక వృత్తులుగా విడగొట్టబడి ఉన్నటువంటి ఎరుకల జాతి మిత్రులారా, కావడి, సాత్పడి, మాన్పడి, మేండ్ర గుత్తికి సంబంధించినటువంటి నా ఎరుకల జాతి మిత్రులారా, రేపు ఆగస్టు 31వ తేదీ ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట దినం. మీరు ఉన్న చోటనే జెండాలు ఎగరవేయండి. మేము ఎరుకల జాతి ప్రజలం, ఈ దేశ మూలవాసులం, ఈ దేశ ఆదివాసులం, బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ సృష్టించినటువంటి కుల వ్యవస్థలో ప్రధానమైనటువంటి బాధితులం మేమనేటువంటి విషయాన్ని మీరు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మిత్రులారా, సంఘం అంటే చాలా వరకు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నేను సంఘం అనే సంఘాల పేరు మీద సంఘాలని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఎప్పుడు క్రీస్తు పూర్వమే 4వ శతాబ్దంలో మహనీయుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు. సంఘం అంటే జ్ఞానం, సంఘం అంటే విశాలమైనటువంటి సమాజాన్ని జ్ఞానాన్ని అందించడం. కానీ ఇలా అజ్ఞానులు ఇలా సంఘాల పేరు మీద కొనసాగుతూ ఎరుకల జాతిని కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది బ్రాహ్మణిజం రోజు రోజుకు ఎరుకల జాతిలో కూడా చొచ్చుకొని వస్తున్నటువంటి నేటి క్రమంలో మనం బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థపై రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు సావు మహారాజు నుంచి మొదలు పెడితే మొన్న అమరుడైనటువంటి కాంశీరాం వరకు, అంటే సావు మహారాజు ఇటు తమిళనాడులో పెరియార్ రామస్వామి, ఇటు మహారాష్ట్రలో సావు మహారాజు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాంశీరాముల వరకు చేస్తున్నటువంటి అనేక పోరాటాల ఫలితం ఇవాళ కొంతవరకు అక్కడ మనకు సామాజిక గౌరవం కనిపించినట్లు ఉన్నా ఇవాళ ఈ బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ ఎరుకల జాతిలో కూడా దళారీ వ్యవస్థని వచ్చి ఎరుకల జాతిని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. కాబట్టి మనం బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలా వామన్ మేశ్రామ్ అనేటువంటి వ్యక్తి, మహా వ్యక్తి ఇలా భారతదేశ నలుమూలల్లో పూలే, అంబేద్కర్, కాంశీరామ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మహోన్నతమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఎరుకల జాతి మిత్రులారా, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎరుకల జాతి ప్రజలారా, విద్యావంతులారా, విద్యార్థులారా, అక్షరాలు తెలుసుకున్నటువంటి ఎరుకల జాతి బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాజంలో ఎరుకల జాతికి శత్రువు ఎవరు, మిత్రుడు ఎవడు అని అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం పయనించాల్సిన అవసరం ఉంది. రేపు మీలో శక్తి ఉన్న, జ్ఞానం ఉన్న, చదువు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఆగస్టు 31వ తేదీ నాడు ఎరుకల జాతి ఆత్మగౌరవ పోరాట జెండాను ఎగరవేయాలని మీ ఒలిగి ప్రభాకర్ ఎరుకలుగా 25 సంవత్సరాలు మీకోసం పనిచేస్తున్న వ్యక్తిగా, సామాజిక కార్యకర్తగా మహనీయులు ఇచ్చినటువంటి ఆలోచనని ఎరుకల జాతి ప్రజలకు అందజేయడానికి నిరంతరం పనిచేస్తున్న వ్యక్తిగా మీకు పిలిపిస్తున్నాను మిత్రులారా. జై భీమ్, జై మూనివాసి, జై ఎరుకల.